అసలు ఇంగ్లీష్ అంటే ఎందుకు భయపడతారు? అండ్ ఇంగ్లీష్ ఎందుకు చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది? ఇంగ్లీష్ అనేది భయపడటానికి ఏముండదు సార్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభమైన మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం. చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి సార్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా ఇంగ్లీష్ అవ్వాలంటే థింకింగ్ ఇంగ్లీష్ అని అంటారు. అంటే ఏంటి మేడం? థింకింగ్ ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు శారదా మ్యామ్. తను లైఫ్ కోచ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కోచ్ కూడా. సో మనకందరికీ తెలుసు ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ కావచ్చు, ఇంగ్లీష్ అనేది జాబ్ పర్పస్లో అవ్వచ్చు. అసలు డైలీ లైఫ్లో ఇంగ్లీష్ అనేది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనకి ఎంత అవసరం అనేది మనం రోజు చూస్తూనే ఉంటాం. సో అలాంటి ప్రతి సందేహాల గురించి మేడం మనతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు. ముందుగా మేడంని వెల్కమ్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే సార్. బాగున్నారా మ్యామ్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? యా బాగున్నాం మ్యామ్. ఇది ఇప్పుడు ఇంగ్లీష్ అంటే చాలా మంది భయపడతారు మ్యామ్. Yes, sir. అసలు ఇంగ్లీష్ అంటే ఎందుకు భయపడతారు? అండ్ ఇంగ్లీష్ ఎందుకు చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది? ఇంగ్లీష్ అనేది భయపడటానికి ఏముండదు సార్. మన తెలుగులో అయితే వర్డ్స్ చాలా ఉంటాయి. 57 అక్షరాలతో కలిపితే తెలుగు మనం అచ్చులు, హల్లులు, దీర్ఘాలు, గుణింతాలు, అక్షరమాల ఇవన్నీ కలిపి మనకి 57 ఉంటాయి. కానీ మనకి ఇంగ్లీష్లో అలా ఉండవు సార్. మనకి కాకి, మాకి డిఫరెన్సియేషన్ చాలా చూపిస్తారు. కా అంటే ఖా అని, కే అని ఇలా చూపిస్తారు. అలా మనం ఇంగ్లీష్ వాళ్ళు అయితే అలా ఉండదు. కా అంటే కా అంతే. వాటిని షార్ట్ కట్ చేసేసి 27 అక్షరాలుగా మనకి ఇంగ్లీష్ ని కన్వర్ట్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఇంగ్లీష్ అంటే పరాయి లాంగ్వేజ్ కాబట్టి మనకి రాదు అనే ఫోబియాలో ఉంటారు. కానీ ఆ ఫోబియా నుంచి బయటకు వచ్చేసి ఇంగ్లీష్ మనకి తెలుగు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాం. తెలుగు ఎవరికైతే తెలుగు అనే కాదు, వాళ్ళ మదర్ టంగ్ ఏదైనా ఉన్నాయండి, మదర్ టంగ్ వాళ్ళు నేర్చుకునే విధానము కరెక్ట్గా ఉండి ఆ భయాన్ని వదిలేశారంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నవే డేస్లో చాలా సోషల్ మీడియాలో కూడా చాలా మనకు వీడియోస్ కూడా ఉంటున్నాయి. అలా కాకోకుండా వాళ్ళు ఊరికే అవి చూసి ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ రాదు. ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వొకాబులరీ అంటే ఏంటి, ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాము అనేది వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే కంపల్సరీ ఇంగ్లీష్ వాళ్ళ భయం అనేది అసలు ఉండదు మనకు. అది తెలుసుకోకుండా సబ్జెక్ట్స్ ఏంటో తెలియదు, వర్బ్ ఏంటో తెలియదు, మాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఎవ్వరికి రాదు. ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకు అక్కడ 57 అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు 27 అక్షరాలు ఉన్నాయి, ఇందులో మనకు గుణింతాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, ఇందులో లేవు కదా, వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటి, మనం దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళు చూసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇంగ్లీష్. సో అంటే కష్టం అనుకుంటారు చాలా మంది. లేదు, కష్టం అనేది వాళ్ళు ఆలోచన చేసే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సొసైటీలో ఏది కష్టం కాదు. చదువు కష్టం కాదు, ఎలా బతకాలనేది కష్టం కాదు, ఏ విషయంలోనూ కష్టం కాదు. ఇంగ్లీష్ అసలే భయపడాల్సిన అవసరం లేదు. మనం తెలుగు ఎలా అనర్గళంగా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ కూడా అలా అనర్గళంగా మాట్లాడొచ్చు. దాని మీద పట్టు సాధించాలంతే. సబ్జెక్ట్ మీద మనకు ఫోబియా ఉండకూడదు. అసలు ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాము, 27 అక్షరాలు ఉన్నాయి, అందులో అచ్చులు ఏంటి, అల్లులు ఏంటి, మనకు అచ్చులు అల్లులు అంటాం తెలుగులో. ఇంగ్లీష్ లో వోకల్స్, వొకాబులరీ కదా. ఇవి మనకు ఏవే ఉన్నాయి, సెంటెన్స్ ఫార్మేషన్ లాస్ట్ క్లాస్ లో మనం ఒకసారి చూసాము. సెంటెన్స్ ఫార్మేషన్ లో 21 ఉన్నాయని చెప్పి అనుకున్నాము. ఓవెల్స్ అంటే 5 ఉన్నాయని చెప్పాము. ఓవెల్స్ ఉన్నాయి 21, మిగిలిన లెటర్స్ అన్ని 21 కాన్సనెంట్స్ ఉన్నాయని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ వొకాబులరీలో మనము నేర్చుకోవాల్సింది ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ అంటే ఏంటి అని లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అలా మనం వాటి మీద సబ్జెక్ట్ మీద ప్రతిరోజు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, వాటిని ఆ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ కనుక వాళ్ళు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది భయమే లేదు సార్. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడచ్చు. ఇది గ్లోబల్ లాంగ్వేజ్. నవే డేస్లో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ప్రతి ఫీల్డ్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కానీ, ఉమెన్స్ కానీ, లేకపోతే నవే డేస్ అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. చాలా వరకు ఇంగ్లీషులో పిల్లలు బాగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళకు కమ్యూనికేట్ చేయాలంటే పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి. కమ్యూనికేట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వస్తే సరిపోదు కదా సార్, మీకు ఇంగ్లీష్ రావాలి, వేరే మనతో ఉన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రావాలి అంటే మనం కమ్యూనికేట్ అయ్యాము అంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది. మాట్లాడుతున్న కొద్దీ ఇంగ్లీష్ వస్తుంది.
నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న సెంటెన్స్ చదవడాలు, న్యూస్ పేపర్ చదవడాలు, నోట్బుక్స్ చదవటాలు, లేకపోతే ఒకే ఆథర్ని ఫాలో అయిన బుక్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ బుక్స్, అవి చదువుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ అక్కడ ఏం యూస్ చేశారు, ఎందుకు యూస్ చేశారు, అది కాన్సెప్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు సార్ నవే డేస్. థ్యాంక్ యూ. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభమైన మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం. చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి సార్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక్క రోజులో రాదు అది. మనం ప్రతిరోజు దానికోసము హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, అలానే స్మార్ట్ వర్క్ కూడా చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్, అది మన ఇండియన్ లాంగ్వేజ్ కాదు కాబట్టి అది కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంటాం. కానీ దాన్ని మన ఇండియన్ లాంగ్వేజ్ మనం ఎలా తెలుగు మాట్లాడుతున్నామో అలా తెలుగు మాట్లాడుకుంటూనే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఇంగ్లీష్ స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పులే మాట్లాడతారు. మనం తప్పు మాట్లాడుతున్నామా కరెక్ట్ మాట్లాడుతున్నామా అనేది తెలియాలి అంటే ఒక బాగా ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్ పర్సన్ దగ్గర వెళ్ళి మనం కూర్చున్నామంటే మన ఇంగ్లీష్ వాల్యూ ఎంతో వాళ్ళు తెలిపేస్తారు, అప్పుడే తెలిసిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం మాట్లాడుతున్నది తప్పు మాట్లాడుతున్నామని నోరు విప్పం ఫస్ట్. రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ తప్పే మాట్లాడాలి ఇంగ్లీష్. నేను అదే చెప్తాను, ప్రతి ఒక్కరూ తప్పే మాట్లాడు. ఎన్ని తప్పులు మాట్లాడితే మీకు అన్ని కరెక్షన్స్ జరుగుతాయి. ఎక్కడ కరెక్షన్ జరగదో మీరు తప్పు మాట్లాడుతూనే ఉంటారు. ప్రతిరోజు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇప్పుడు ఏదైనా చిన్నప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే తత్త అంటారు. అక్కడ ఒక ఉమెన్ ఉంటుంది, చూడరా నన్ను అత్త అన్నాడు అంటాడు, ఆమె కల్పించుకుంటుంది అత్త అన్నాడు అని అంటారు. కానీ అబ్బాయి అన్నది తత్త అని అంటారు. ఫస్ట్ అబ్బాయికి లాంగ్వేజ్ రాదు కాబట్టి తత్త అంటారు, కొన్ని రోజులు పోయాక అత్త అంటారు. అలానే మనం కూడా అంతే, ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏదైనా కానీ తప్పే మాట్లాడతాం. దాన్ని సర్దిద్దుకొని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇలానా, ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంటుందా, వర్డ్స్ ఇలా ఫ్రేమ్ చేయాలా, సబ్జెక్ట్స్ ఉంటాయా, వర్బ్స్ ఉంటాయా, అదర్ వర్డ్స్ ఉంటాయా, ఆబ్జెక్టివ్స్ ఉంటాయా, ఎన్ని ఉన్నాయి అనేవి మనకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద మనము ఫోకస్ చేస్తామనుకోండి ఇంగ్లీష్ అనేది కష్టమే కాదు అసలు. ప్రాక్టీస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజు చేసేసాము వదిలేసాము అంటే అది జరగదు. రాత్రి మనకి ఇంగ్లీష్ వచ్చేది కదా. ఈరోజు ఇంటర్వ్యూ విన్నంత ఈజీ కాదు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా. దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్న ప్రతి మాట తప్పు పట్టినా కూడా పర్వాలేదు, మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు ఒక గంట టైం కేటాయించుకోవాలి, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని ప్రాక్టీస్ చేయాలి. ఆ టైంలో పని మనిషి వచ్చినా, మన హస్బెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వానికి అర్థం అవుతుందో అర్థం కాదో అది ఆయన ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఫస్ట్ మనం మాట్లాడడం అయితే నేర్చుకోవాలి. అంటే మన మీద మనమే ప్రయోగం చేసుకోవాలి. ఎదుట వాళ్ళు వింటారా, పారిపోతారా, పిచ్చి పట్టింది అనుకున్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక సంకల్పం తీసుకున్నామంటే స్ట్రాంగ్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. రోజు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అప్పుడు మనకు ఫ్లూయెన్సీ వస్తుంది. మనకు నాలుక తిరగడం అంటారు కదా, టంగ్ ట్విస్టర్స్ లాగా పనిచేస్తుంది. అలా యూజ్ చేస్తుంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి కంపల్సరీ అయిపోయింది ఇంగ్లీష్. ఒక మేడ్ పని చేయాలన్నా కూడా ఇంగ్లీష్ రావాల్సిందే. ఇప్పుడు ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కష్టం అని అంటున్నారు కదండి. బాంబేకి వెళ్తారు కొంతమంది పని వాళ్ళు, అక్కడ ఉండి హిందీ బాగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు, కానీ వాళ్ళకి చదువు రాదు. ఎలా? అట్మాస్ఫియర్లో ఉంటారు వాళ్ళు. అక్కడంతా హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు చూసి నేర్చుకుంటారు, మాట్లాడి నేర్చుకుంటారు, దానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు గ్రామర్ వేరే, ఇంగ్లీష్ మాట్లాడడం వేరే. చాలా మంది అనుకుంటారు గ్రామర్ వస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తే గ్రామర్ వస్తుంది అని అంటారు. అది కాదు. మాట్లాడడం అనేది ఇప్పుడు మనకి తెలుగులో ఏ గ్రామర్ వస్తుందని మనం తెలుగు మాట్లాడగలుగుతున్నాం, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం కదా. దీనికి మనకి మీనింగ్ కూడా తెలియకోకుండా మాట్లాడేస్తున్నాం, గలగలా మాట్లాడేస్తున్నాం. ఇంగ్లీష్ కూడా అంతే, అలా గలగలా మాట్లాడేయాలంటే మనకి గ్రామర్తో సంబంధం లేదు. ఒకవేళ గ్రామర్ నేర్చుకున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ మిస్టేక్, హ్యావ్ ఎక్కడ వాడుతున్నాం, హ్యాజ్ ఎక్కడ వాడుతున్నాం, హ్యావ్కి హ్యాజ్కి డిఫరెన్సియేషన్ ఏంటి, హ్యాడ్ ఎక్కడుంది, హ్యావ్ ఎక్కడుంది, ఏవైనా బీ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, బీ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ ఫార్మ్స్ అంటే ఏవి, ఇలా మనకి వాటి గురించి సబ్జెక్ట్ గురించి తెలుస్తుంది. దానివల్ల భాష వస్తుందని మాత్రం అనుకోవటానికి ఛాన్స్ లేదు. భాష రావాలి అంటే మనకు ఫస్ట్ మాట్లాడడం రావాలి. తప్పైనా ఒప్పైనా అనర్గళంగా మాట్లాడుతూ ఉండాలి. అయ్యన్న చోట వేరే వర్డ్ యూజ్ చేయలేం కదా. ఐ అంటే అయ్యే, యు అంటే యువే, దే అంటే దే. అలా కాకుండా గో టు హోమ్ అంటే ఎవరికి వెళ్ళమని చెప్తాము, అలా చెప్పలేం కదా. గో టు హోమ్ అంటాం, ఎవరికి చెప్పినట్టు అక్కడ. కాబట్టి ఐ గో టు హోమ్, నేను ఇంటికి వెళ్ళాలి.
అలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది మనం నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవును మ్యామ్. అండ్ ఇంకొకటి థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు. ఉమ్, అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతుంది నెక్స్ట్ ఏం మాట్లాడతామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. అవును. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ మనం థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోయినప్పుడు ట్రైనర్స్ అవ్వచ్చు ఎవరైనా, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా ఇంగ్లీష్ అవ్వాలంటే థింక్ ఇన్ ఇంగ్లీష్ అని అంటారు. అంటే ఏంటి మేడం? థింకింగ్ ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు తెలుగు మనకి బ్రెయిన్లో ఎక్కి ఉంటుంది కదా, ఎస్ మ్యామ్. మనం ఏదైనా మేనేజ్ చేస్తూ మాట్లాడేస్తాం. అదే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు రాదనుకోండి, తడబడతాం. చాలా సార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలి, ఇక్కడ హ్యావ్ యూస్ చేయాలా, హ్యాడ్ యూస్ చేయాలా, ది యూస్ చేయాలా, దట్ యూస్ చేయాలా అని మనము థింక్ చేయాల్సి వస్తుంది. అదే సబ్జెక్ట్ బాగున్న వాళ్ళకి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలా అయితే యూస్ చేస్తున్నామో తెలుగుని, అలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి, ఐ గో టు హోమ్. ఐ గో టు హోమ్ అనే దానికి మనం థింక్ చేయాల్సిన అవసరం ఏముంది, లేదు. ఈజీగా చెప్పచ్చు. యూ గో టు వాక్, మీరు వాకింగ్కి వెళ్ళండి, దాన్ని ఎందుకు మనం థింక్ చేయాల్సి, అలాంటివి కాదు. పెద్ద పెద్ద సెంటెన్స్, పెద్ద పెద్ద వెకాబులరీస్ వచ్చినప్పుడు మనకి తెలియనప్పుడు థింక్ చేయాలి. ఏదైనా మనం తెలుగులో ఉన్నన్ని అర్థాలు ఇంగ్లీష్లో లేవు. ఇంగ్లీష్లో ఒకే అర్థమే ఉంటుంది, మన తెలుగులో 40 రకాల అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ అన్న మాటకి ఇంకొక మీనింగ్ తో కూడా మాట్లాడేస్తారు మన తెలుగులో. కాబట్టి మనకి ఇంగ్లీష్ లో అలాంటి అర్థాలు ఉండదు. ఒకటి గో అంటే గోనే, వెంటంటే వెంటనే, వాక్ అంటే వాకే, ఇలానే ఉంటుంది. తెలుగులో అయితే వాక్ ని ఏమంటారు, నడవండి, వెళ్ళండి, పోండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ మారిపోతుంది. ఇంగ్లీష్ అనేది అలా కాదు, అందుకే దాన్ని గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. థింక్ చేసి మాట్లాడండి మాట్లాడే ముందు అని చెప్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.